ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధమైన మనసుతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కదా? మే మాసం 27వ తారీఖు 2026వ సంవత్సరం ఈనాటి వాక్య ధ్యానం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటంను పొందుదురు. ఈ లోకంలో సాధారణంగా మనుషులు పొందే గౌరవం, స్థానం, సంపద, కీర్తి ఇవన్నీ కూడా టెంపరీ, కొద్ది కాలం ఉంటాయి. ఆ తర్వాత వీటిని మనం విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా ఫేడ్ అయిపోయేవి, వాడిపోయేవి. అయితే దేవుడు తన పిల్లల కొరకు సిద్ధం చేసిన బహుమానాన్ని గురించి అపోస్తలుడైన పేతురు మనకి పరిచయం చేస్తున్నాడు. అది వాడిపోని మహిమ కిరీటం అంటున్నాడు. ఈ కిరీటము ఈ భూమి మీద ఉన్న మనుషులు మనకివ్వరు. పరలోకపు ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువే మనకిస్తాడు. ఈ వాక్య భాగం మనకి 3 విషయాలను తెలియజేస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన కాపరి అని, ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. విశ్వాసముతో నిలిచిన తన ప్రజలకు ఆయన ఇటువంటి కిరీటాన్ని సిద్ధం చేశాడు అన్న విషయాన్ని ఈ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అపోస్తలుడైన పేతురు ఈ మాటలు ఎక్కడ రాస్తున్నాడు అంటే హింసల మధ్యన రాస్తా ఉన్నాడు. విశ్వాసులు చంపబడుతున్న కాలం అది. సేవకులు అలసిపోతున్న సమయంలో అప్పుడు పేతురు భూమి మీద కలిగే బహుమానాన్ని గురించి రాయలేదు, మహిమ కిరీటం లేదా వాడబారని కిరీటాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఇది కేవలము సేవకులకి మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి కొరకు వాగ్దానం చేయబడిన కిరీటాన్ని గురించి ఇక్కడ రాస్తా ఉన్నాడు. అంటే ఈ వాక్య భాగంలో మనకి 3 రకాల లోకాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. మొదటిది భూమి మీద అనుభవిస్తున్న శ్రమకాలం. రెండవది ప్రత్యక్షము కాబోతున్న క్రీస్తు యేసు మహిమ. మూడవది నిత్య రాజ్యం. నిత్య రాజ్యంలో దేవుని ప్రజలు అనుభవించే ప్రతిఫలాన్ని గురించి రాస్తా ఉన్నారు. మొదటిగా ప్రధాన కాపరి యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంటాడు, ఇదిగో నేను గొర్రెల యొక్క మంచి కాపరిని. మనము దేవుడు ప్రేమించే మనం గొర్రెలం. మనం ఎందుకంటే మనం బలహీనమైన వారం, దారి తప్పిపోయేవి, లేదా మనల్ని మనము రక్షించుకోలేని వారం. మనం కాపరి లేకపోతే నశించిపోతాయి గొర్రెలు. గనుక మనం అందరము కూడా గొర్రెలతో పోల్చబడ్డాం. క్రీస్తు యేసు ప్రభు మంచి గొర్రెల కాపరి. ఎందుకంటే ఆ గొర్రెల కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. గొర్రెల ముందు ఆయన నడుస్తాడు. ప్రమాదం వచ్చినప్పుడు పారిపోడు, తన ప్రాణాన్ని ఇచ్చి వాటిని రక్షించాడు. సిలువ పైన యేసుక్రీస్తు ప్రభు చేసింది అదే. తన గొర్రెలను ఆయన కాపాడిన సంఘటన. అయితే ఈ వాక్య భాగంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అని రాయబడింది. ప్రధాన అంటే ప్రముఖమైన వాడు అని అర్థం, లేదా అధికారం కలిగిన వాడు, లేదా నిజమైన కాపరి కదా. ఆయనకి మాత్రమే నిజమైన అధికారం కలదు. సంఘానికి, క్రీస్తు సంఘానికి అసలైన నిజమైన యజమాని యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఏ సంఘ కాపరి కాదు, లేకపోతే డినామినేషన్స్ కాదు, ఏమీ కాదు. ఆయనే నిజమైన సంఘ కాపరి. కొంతమంది సంఘాన్ని తమ సొంత రాజ్యంలా చూస్తారు, కానీ అది పాస్టర్ యొక్క ప్రాపర్టీ కాదు, డినామినేషన్ ప్రాపర్టీ కాదు. క్రీస్తు యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘం అది. ఇక్కడ చెప్పబడుతున్న 2వ మాట ప్రత్యక్షమైనప్పుడు అంటే క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడం గురించి చెప్పబడుతుంది. ఈ రోజుల్లో అనేక మంది క్రీస్తు యేసు ప్రభుని తిరస్కరిస్తున్నారు, అపహాస్యం చేశారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఒక రోజున ఆయన ప్రత్యక్షం అవబోతా ఉన్నాడు. ప్రతి నేత్రము ఆయన చూడబోతా ఉంది. చాలా మంది అనుకోవచ్చు, ఎందుకు ప్రభు ఇంకా రావటం లేదు, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఎవ్వరూ కూడా నశించిపోకుండా ఉండడం కొరకు, అందరూ కూడా మారు మనసు పొందడం కొరకే ఆయన ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు కదా. ఈ ఆలస్యము చేతకానితనం కాదు, ఈ ఆలస్యము కృప చూపిస్తున్నాడు దేవుడు. ఇక్కడ రక్షణ ద్వారం తెరిచి ఉంది, ఇంకా ఎవరైనా ప్రవేశిస్తారేమోనని. అందుకే నోవహు కాలంలో జరిగినట్లుగా ప్రజలు తింటున్నారు, త్రాగుతున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు అంటూ దేవుడు ఆ నిర్లక్ష్యాన్ని గురించి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. జలయ ప్రళయం వచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటది. కానీ క్రీస్తు ప్రభు అకస్మాత్తుగా వస్తాడు, రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా అంటూ కూడా బైబిల్ గ్రంథంలో అనేక సార్లు చోట్ల ప్రస్తావించబడింది. గనుక
ఊహించిన సమయంలో ప్రభు రాబోతా ఉన్నాడు. ఆ సమయం కొరకు నిజంగా ఎవరు ఎదురు చూస్తూ కనిపెడుతూ సిద్ధపాటు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఓపికతో నిలబడిన వారికి మాత్రమే వాడబారిన మహిమ కిరీటం. అసలు ఈ కిరీటం అంటే ఏంటి అంటే ఆలోచించండి. వాడబారని అన్న మాటకి గ్రీకు పదంలో అమారెంటినోస్ అంటే నెవర్ ఫేడింగ్, వాడబారని అని అర్థం. భూమి మీద చాలా రకాలు మనం చూస్తున్నప్పుడు పువ్వులు వాడిపోతూ ఉంటాయి కదా, లేదా కీర్తి తగ్గిపోతూ ఉంటుంది, అందం సమసిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది, శరీరం క్షీణించిపోతూ ఉంటుంది కదా. కానీ ప్రభు ఇచ్చే ఈ యొక్క కిరీటం అంట, ఇది మహిమ కిరీటం. ఈ మహిమ ఎలా ఉంటుందంటే ఇది తగ్గిపోయేది కాదు, ఇది వాడబారనిది, వాడిపోయేది కాదు, తగ్గిపోయేది కాదు, మాయమైపోయేది కాదు, ఇది నిత్యము కూడా నిలిచి ఉండేది. బైబిల్ గ్రంథంలో కొన్ని కిరీటాలు ఉన్నాయి. నీతి కిరీటం నీతిగా బ్రతికిన వారికి ఇవ్వబడుతుంది. తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు చెప్తాడు. జీవ కిరీటం ఉంది, యాకోబు పత్రికలో ఉంటుంది. శోధనలో నిలిచిన వారికి జీవ కిరీటం ఇవ్వబడుతుంది. తర్వాతది అతిశయ కిరీటం తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆత్మలను సంపాదించిన వారికి ఇవ్వబడుతున్న కిరీటాలు కదా. మహిమ కిరీటం ఇక్కడ మనం నేర్చుకుంటున్నది నమ్మకమైన సేవకులకు దేవుడు, నమ్మకమైన దేవుని యొక్క విశ్వాసుల కొరకు, ఆయన పని కొరకు శ్రమపడే వారికి దేవుడిచ్చే కిరీటం. మరి నిజంగా ఈ కిరీటం పొందేవాళ్ళు ఎవరు? మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. దేవుడిచ్చిన పని నమ్మకంగా ఉండాలి. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా, ఎవరు అర్థం చేసుకోకపోయినా రహస్యమందున్న చూస్తున్న దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అంటూ అవమానాలను సహించుకుంటూ విరిగి నలిగిన హృదయంతో కన్నీటి ప్రార్థనలతో దేవుని కొరకు నమ్మకంగా జీవించే వారికి, దేవుని యొక్క పరిచర్య చేసే వారికి దేవుడు అనుగ్రహించే బహుమానం ఇది. పరీక్షలు వస్తాయి, శ్రమ వస్తుంది, వెనక్కి అడుగేయకుండా అన్ని కోల్పోయినా కానీ దేవుని విడిచిపెట్టకుండా పౌలు చూడండి, కట్టుబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు. అయినా కానీ చెప్పాడు, ఇదిగో నా పరుగు నేను కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని చెప్పే వాళ్ళకి ఈ కిరీటం ఇవ్వబడుతుంది. పరిశుద్ధతను కాపాడుకునే వారికి, కాంప్రమైజ్ కాకుండా రహస్యమైన పాపాలను విడిచిపెట్టి 2 రకాల జీవితాలు కాకుండా దేవుని కొరకు నిజంగా యథార్థంగా పరిచర్య కొరకు, దేవుడు అప్పగించిన పని కొరకు ప్రయాసపడిన వారికి దేవుడి కిరీటాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఈ రోజున మీరు పొందుతున్న శ్రమ, కష్టం ఏదైనా కానీ కుటుంబీకుల చేత ఈ రోజున మీరు తృణీకరించబడచ్చు, లేదా పరిచర్య చేస్తున్న స్థలంలో చాలా శ్రమ అనుభవిస్తున్నారేమో. ఆర్థికపరమైన ఒత్తిడి, ఒంటరితనం, కొన్నిసార్లు తెలియని ఒంటరితనం, చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటాం కదా. అయితే గుర్తుంచుకోండి, వీటన్నిటి మధ్యన కూడా దేవుడు నీ పడుతున్న ఈ శ్రమ అంతా కూడా పరలోకంలో అది రికార్డ్ చేయబడతా ఉంది. దేవుని దగ్గర అది భద్రపరచబడతా ఉంది. ఎందుకంటే ప్రతిఫలం నీ కొరకు ఆయన సిద్ధం చేస్తా ఉన్నాడు. మనుషుల కోసం బ్రతకొద్దు, మనుషులు ఇష్టపడాలని లేదా పేరు సంపాదించుకోవడం కొరకు, పాపులారిటీ కొరకు ఏది కూడా చేయొద్దు. రహస్యమందుందాం. ఆయన మరుగున, ఆయన చాటును దాక్కుని మనం పనిచేసినప్పుడు దేవుడు మనకి అత్యధికమైన విజయాన్ని ప్రభు మనకి దయచేసే దేవుడు. ఎందుకంటే మనము నమ్మకంగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ప్రారంభం కాదు, ముగింపు గొప్పది. సౌలు చాలా అద్భుతంగా ప్రారంభించాడు, కానీ దురదృష్టవశాత్తు సరైన ముగింపు చేయలేకపోయాడు. కానీ అపోస్తలుడైన పౌలు చాలా కష్టంతో ప్రారంభించాడు, మహిమతో ముగించాడు. ఈ రోజున మీ ఆరంభం ఎలాగున్నా పర్వాలేదు, కానీ గుర్తుపెట్టుకోండి, నీ ముగింపు మాత్రము అద్భుతంగా దేవునికి మహిమకరంగా ఉండగలగాలి. ఏ కిరీటమైనా, ఏ హెచ్చు అయినా, ఏ మెప్పైనా అన్ని ప్రభు యొక్క మహిమ కొరకే. ఎందుకంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ 24 మంది పెద్దలు కూడా తమ కిరీటాలను తీసి ప్రభు యొక్క పాదాల ముందు పెడతారు. అంటే అర్థం ఏంటంటే ఈ కిరీటం మా శక్తి వలన కాదు, మా బలము వలన కాదు, అంతా నీ కృప వలనే అని అర్థం. కనుక ప్రధాన కాపరి ప్రత్యక్షం కాబోతా ఉన్నాడు. ఈ రోజున పేరు కొరకు, డబ్బు కొరకు, హోదా కొరకు, మనుషుల ముందు శభాష్ అనిపించుకోవడం కొరకు కాకుండా ఒకటి ప్రభు ముందు నమ్మకంగా ఉండగలిగారా? ప్రభు మీకు ఇచ్చిన పని, అది కుటుంబం కావచ్చు, బిడ్డలు కావచ్చు, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన పరిచర్యలో నిజంగా నమ్మకంగా ఉన్నారా? ప్రభు ఒకవేళ ఇప్పుడే ప్రత్యక్షమైతే
నిజంగా ఈ చెప్పబడుతున్న ఈ మహిమ కిరీటాన్ని పొందుకోవడానికి మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మనుషుల వైపు చూసి వెనక్కి వెళ్ళిపోయేవారు అనేక మంది ఉన్నారు ఈ రోజున. మనుషుల ముందు గొప్పలు రావట్లేదని, మనుషుల ముందు ఏదో వాళ్ళకి కానిది ఏదో అనిపించుకోవాలని ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా మంచి అనిపించుకోవడానికి ఇతరుల మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. అయితే జాగ్రత్త, ప్రభు రాబోతా ఉన్నాడు. ఆయన మంచి కాపరి, ఆయన ప్రధాన కాపరి, ఆయన మాత్రమే కాపరి. సేవకులు కాదు, వాళ్ళందరూ కేవలం ప్రభు చేత నియమించబడిన వారు మాత్రమే. అల్టిమేట్ అధికారము సంఘం మీద దేవునికి మాత్రమే ఉంది. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ప్రభు త్వరగా రాకపోతా ఉన్నాడు. ఎవరికి కొరకు సిద్ధం చేసిన జీతం అది ఆయన దగ్గర సిద్ధంగా ఉంది. అయితే ఈ రోజున ఈ వాక్యం వెంటనే మీరు నిజంగా సిద్ధంగా ఉన్నారా? పాపానికి దూరంగా ఉంటూ దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా విశ్వాసంతో ప్రభు చూస్తున్నాడు అంటూ రహస్యమందు చూస్తున్న ప్రభుకి భయపడి మీరు సేవ చేయగలుగుతున్నారా? ప్రతి పరీక్షల్లో కూడా ఓపికతో నిలబడినట్లయితే కనుక మీ కొరకు బంగారపు కిరీటం కాదు, ఈ లోకం ఇచ్చే నశించిపోయే కిరీటాలు కాదు, వాడబారని కిరీటాలు ప్రభు మీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో విందాం. మా ప్రధాన కాపురమైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నువ్వు త్వరలో ప్రత్యక్షం కాబోతా ఉన్నావు. అవును ప్రభా, మేము అలసిపోకుండా వెనకడుగు వేయకుండా నీవు ఇచ్చిన పనిలో ప్రభా నమ్మకంగా నీ వైపునకు చూస్తూ పరిశుద్ధిలో నిలిచి విశ్వాసంతో పరిగెత్తే కృప మీరు మాకు దయచేయండి. ఈ లోక మహిమను కాకదేవా, నీవిచ్చే మహిమ కిరీటం అది వాడిపోని కిరీటం, వాడబారనిది గనుక దేవా, అట్టి హృదయం కొరకు మేము ప్రభా కిరీటాల కొరకు మేము పరిగెత్తడానికి మాకు సహాయం చేయి. నువ్వు ప్రత్యక్షం కాబోతున్న దినము కొరకు ప్రభా సిగ్గుపడనక్కరలేని నైనా నీ బిడ్డలముగా నీ ఎదుట నిలబడే కృప మాకు దయచేసి మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాం. బలపరచండి. ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరి పైన కూడా నీ కృపను కుమ్మరింపచేయండి. నీ ధైర్యంతో నిలబెట్టి బలపరచండి. ఒకవేళ లోకంతో రాజీ పడుతున్న స్థితిలో నీ బిడ్డలు ఉన్నారేమో జ్ఞాపకం చేసుకో. వెనుకంజ వేయక ఇచ్చిన పనిలో, కుటుంబంలో, ఉద్యోగాల్లో వారికి వ్యక్తిగత ఆత్మీయ జీవితం విషయంలో నమ్మకంగా నిలబడ్డానికి నువ్వు సహాయం చేయి. వాడబారిని మహిమ కిరీటాలు పొందుకునే కృప మాకు దయచేయమని అడుగుతూ ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించండి. సంఘం చేస్తున్న 72 గంటల ఉపవాస ప్రార్థనను బట్టి నీకు వందనాలు. నువ్వు ఆలకిస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నావు. ప్రతి విజ్ఞాపన పైన, ప్రతి ప్రార్థన పైన నీ సన్నిధి కాంతిని ఉంచి ఇంకను సంఘాన్ని బలపరిచి నూరంతల దీవెనతో నింపి నడిపించమని అడుగుతూ ప్రభా, ప్రార్థనా సహాయం కోరుతున్న ప్రతి ఒక్కొక్కరి పైన కూడా నీ హస్తం ఉంచండి. ప్రార్థన అంశాలన్నింటిపైన కూడా నీ కంచెటి వేసి బలపరిచి నడిపించమని, నీ కృప కలిగిన హస్తాలకు, నీ దయగలిగిన హస్తాలకు ఎదుగుని బిడ్డనిస్తున్నాం. బలపరిచి నడిపించి స్థిరపరచమని, నీ రెక్కల నీటిలో నీ బిడ్డలను భద్రపరచండి. కుటుంబాల చుట్టూ నీ కంచి వేయండి. అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకో. మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రయాణాలు చేస్తున్న వారికి నీ కాపుదల భద్రతను దయచేయమని, ప్రత్యేకంగా ఈ దినం వివాహాలు దినాలు ప్రభా, యానివర్సరీలు చేసుకుంటున్న వారిని బట్టి, పుట్టినరోజులు చేసుకుంటున్న వారిని బట్టి నీకు వందనాలు. నిండార్లుగా నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి నీ కృపతో మీరు బలపరిచి నడిపించమని, మీ నమ్మకమైన హస్తాలకు మీ రక్త ప్రోక్షణకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.